యేసు క్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినములలో ఆయన యొద్దకు బహు కన్నీళ్లతో బహు వేదనతోటి ఒక వ్యక్తి వచ్చినాడు. అతడు ఎందుకు అంత రీతిగా కన్నీళ్లు విడుచుచున్నాడు అనగా, అతడు కుష్టి వ్యాధి అనే వ్యాధితో బాధపడుతుంటున్నాడండి. అతని ఎవరు చేరదీయలేదు, అతని ఎవరు బాగు చేయలేకపోయి ఉన్నారు. అతడు ప్రభువారిని అడిగి ఉన్నాడు, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా అని. ప్రభువారు అతని చూచి, నాకు ఇష్టమే, నీవు శుద్ధినివు కమ్ము అని అతనికి సెలవిచ్చి ఉన్నాడండి. ఆ రోజున అతడు స్వస్థతను పొందుకుని ఉన్నాడు. అతని బాధ నివారణ అయి ఉన్నదండి. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారి రోజున మన కన్నీళ్లు కూడా ఆయన తుడిచే దేవుడై ఉన్నాడు. మనల్ని కూడా బాగు చేయడము ఆయనకి ఎంతో ఇష్టముగా ఉన్నదండి. అందుకే ఆయన లేఖనములు ఎలాగున రాయబడి ఉన్నది, ఇమ్మానుయేలు అని. అంటే భాషాంతరం ఏమి అనగా, మనకు దేవుడు తోడై ఉన్నాడు అని అర్థమండి.